Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. దే హ్యావెంట్ గాన్ దేర్ ఎట్. దే హ్యావెంట్ గాన్ దేర్ ఎట్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదా? వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదా? అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్లో హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్, హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్ అని అంటాం. ఆమె ఇంకా చెస్ ఆడలేదు. ఆమె ఇంకా చెస్ ఆడలేదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ హ్యాజంట్ ప్లేడ్ చెస్ ఎట్. షీ హ్యాజంట్ ప్లేడ్ చెస్ ఎట్. ఆమె ఇంకా చెస్ ఆడలేదా? ఆమె ఇంకా చెస్ ఆడలేదా? హ్యాజంట్ షీ ప్లేడ్ చెస్ ఎట్. హ్యాజంట్ షీ ప్లేడ్ చెస్ ఎట్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మొక్కలకు నీళ్లు పొయ్యి. మొక్కలకు నీళ్లు పొయ్యి అనే సందర్భాలలో వాటర్ ద ప్లాంట్స్. వాటర్ ద ప్లాంట్స్. అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదు. అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదు. ఇంగ్లీష్లో హీ హ్యాజంట్ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎట్. హీ హ్యాజంట్ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎట్. అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదా? అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదా? హ్యాజంట్ హీ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎట్. హ్యాజంట్ హీ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎట్. సి ద నెక్స్ట్ వన్. ఆమె ఇంకా వంట చేయలేదు. ఆమె ఇంకా వంట చేయలేదు. షీ హ్యాజంట్ కుక్డ్ ఎట్. షీ హ్యాజంట్ కుక్డ్ ఎట్. ఆమె ఇంకా వంట చేయలేదా? ఆమె ఇంకా వంట చేయలేదా? హ్యాజంట్ షీ కుక్డ్ ఎట్. హ్యాజంట్ షీ కుక్డ్ ఎట్. ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదు. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదు. దే హ్యావెంట్ రీచ్డ్ హోమ్ ఎట్. దే హ్యావెంట్ రీచ్డ్ హోమ్ ఎట్. అదే క్వశ్చన్ రూపంలో అడగడానికి వారు ఇంకా ఇంటికి చేరుకోలేదా? హ్యావెంట్ దే రీచ్డ్ హోమ్ ఎట్. హ్యావెంట్ దే రీచ్డ్ హోమ్ ఎట్. ఈ విధంగా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదు. నువ్వు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదు. యూ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఎట్. యూ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఎట్. నువ్వు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదా అని అడగడానికి హ్యావెంట్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్ ఎట్. హ్యావెంట్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్ ఎట్. ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. దే హ్యావెంట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఎట్. దే హ్యావెంట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఎట్. వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదా అనే సందర్భాలలో హ్యావెంట్ దే ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఎట్. హ్యావెంట్ దే ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఎట్. హ్యావెంట్ దే ప్రిపేర్డ్ అంటే వారు ఇంకా ప్రిపేర్ అవ్వలేదా ఎగ్జామ్స్ కోసం. ఫర్ ద ఎగ్జామ్స్ ఇంకా అని ఇంగ్లీష్లో ఎట్ అని అంటాం. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్. మీరు ఇంకా హోంవర్క్ చేయలేదా? మీరు ఇంకా హోంవర్క్ చేయలేదా? హ్యావెంట్ యూ డన్ యువర్ హోంవర్క్ ఎట్. హ్యావెంట్ యూ డన్ యువర్ హోంవర్క్ ఎట్. మీరు ఇంకా హోంవర్క్ చేయలేదు. మీరు ఇంకా హోంవర్క్ చేయలేదు. యూ హ్యావెంట్ డన్ యువర్ హోంవర్క్ ఎట్. యూ హ్యావెంట్ డన్ యువర్ హోంవర్క్ ఎట్. సి ద నెక్స్ట్ వన్. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంగ్లీష్లో షీ ఈజ్ హ్యాపీ నౌ. షీ ఈజ్ హ్యాపీ నౌ. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగే సందర్భాలలో ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా? ఈ షీ హ్యాపీ నౌ. ఈ షీ హ్యాపీ నౌ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది? నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది అని అడిగే సందర్భాలలో వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్. వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్. వెన్ డిడ్ యూ గెట్ అంటే ఎప్పుడు వచ్చింది. ఈ జాబ్, దిస్ జాబ్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? వేర్ ఆర్ యూ వర్కింగ్.
వేర్ ఆర్ యూ వర్కింగ్? సి ద నెక్స్ట్ వన్. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యువర్ పేరెంట్స్? హౌ ఆర్ యువర్ పేరెంట్స్? మీరు టీ తాగుతారా? కాఫీ తాగుతారా? మీరు టీ తాగుతారా? కాఫీ తాగుతారా? అని అడిగే సందర్భాల్లో వుడ్ యూ లైక్ టు డ్రింక్ టీ ఆర్ కాఫీ? వుడ్ యూ లైక్ టు డ్రింక్ టీ ఆర్ కాఫీ? ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఆమె నీకు ఎలా తెలుసు? ఆమె నీకు ఎలా తెలుసు? హౌ డూ యూ నో హెర్? హౌ డూ యూ నో హెర్? నీకు వారు ఎలా తెలుసు? నీకు వారు ఎలా తెలుసు? హౌ డూ యూ నో దెమ్? హౌ డూ యూ నో దెమ్? దెమ్ అంటే వారు. హౌ డూ యూ నో అంటే నీకు ఎలా తెలుసు? సో ద నెక్స్ట్ వన్. నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా? నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా? హ్యావ్ యూ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే? హ్యావ్ యూ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే? నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావు. నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావు. యూ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే. యూ హ్యావ్ బీన్ బిజీ అంటే నువ్వు బిజీగా ఉన్నావు. నిన్నటి నుంచి సిన్స్ ఎస్టర్డే. సి ద నెక్స్ట్ వన్. 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా? 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా? హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 డేస్? హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 డేస్? 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావు. 2 రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావు అని చెప్పే సందర్భాలలో యూ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 డేస్. యూ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఫర్ 2 డేస్. సి ద నెక్స్ట్ వన్. నిన్న హాలిడే కాదా? నిన్న హాలిడే కాదా? అని అడిగే సందర్భాలలో వజంట్ ఇట్ ఏ హాలిడే ఎస్టర్డే? వజంట్ ఇట్ ఏ హాలిడే ఎస్టర్డే? సి ద నెక్స్ట్ వన్. ఎందుకు చాలా డల్‌గా ఉన్నావు? నువ్వెందుకు చాలా డల్‌గా ఉన్నావు? అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో వై ఆర్ యూ సో డల్? వై ఆర్ యూ సో డల్? సి ద నెక్స్ట్ వన్. ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది? ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది? వై ఈజ్ షీ సో సాడ్? వై ఈజ్ షీ సో సాడ్? ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మీ దగ్గర చాలినంత డబ్బు లేదు. మీ దగ్గర చాలినంత డబ్బు లేదు అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. అదే క్వెషన్‌లో అడగడానికి మీ దగ్గర చాలినంత డబ్బు లేదా? మీ దగ్గర చాలినంత డబ్బు లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ? డోంట్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ? ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నీ జేబులో ఎంత డబ్బు ఉంది? నీ జేబులో ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ మనీ ఈజ్ దేర్ ఇన్ యువర్ పాకెట్? హౌ మచ్ మనీ ఈజ్ దేర్ ఇన్ యువర్ పాకెట్? సి ద నెక్స్ట్ వన్. నిన్న నీ కోసం లత ఇక్కడికి వచ్చింది. నిన్న నీ కోసం లత ఇక్కడికి వచ్చింది. లత కేమ్ హియర్ ఫర్ యూ ఎస్టర్డే. లత కేమ్ హియర్ ఫర్ యూ ఎస్టర్డే అంటే లత వచ్చింది. లత కేమ్ హియర్ ఇక్కడికి, ఫర్ యూ నీ కోసం, ఎస్టర్డే నిన్న. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.